హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే మీకు ఒక మంచి టిప్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే మనం దోస ప్యాన్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకైతే ఇట్లా జిడ్డుగా బ్లాక్‌నెస్ అయితే వస్తది గదా! అదైతే మనం చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈరోజైతే మీకు నేను చూపించబోతున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తే అయ్యేవితే ఇలా అవుతాయి. మనం 1 మంత్‌కి, 2 మంత్స్‌కోసారి ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల అవైతే ఎప్పటికి కొత్తగానే ఉంటాయండి. ఇంక దీనికోసం అయితే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఏదైతే ప్యాన్ మనం క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే స్టవ్ మీద పెట్టేసుకొని అదైతే కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది బేకింగ్ సోడా అండి. ఇదైతే క్లీన్ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతది. ఈ బేకింగ్ సోడాని మనకి ఎక్కడైతే బ్లాక్‌నెస్, జిడ్డునెస్ అనేది ఉందో ఇంకా ఆ పెన్నం మీదైతే అదంతా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ అయితే ఇంక అంతా అయితే వేసేసుకోవాలి ఈ బేకింగ్ సోడాని. నేనైతే మీకిక్కడ వీడియోలో చూపించడం కోసం బాగా పాడైపోయినటు ప్యాన్‌నయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి ఫస్ట్‌కి మనం క్లీన్ చేసిన తర్వాత చేంజ్ అనేది మీకైతే డిఫరెన్స్ అనేది అర్థమైపోతది. అందుకని చెప్పి నేను పాత ప్యాన్‌నయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా పైనైతే ఇలా వెనిగర్ గూడా కొంచెం కొంచెం తీసుకొని ఆ బేకింగ్ సోడా మీదైతే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెనిగర్ ప్లేస్‌లో మనం లెమన్ గూడా తీసుకోవచ్చు. హాఫ్ లెమన్ కట్ చేసేసుకొని దాని రసం గూడా దీని మీద ఏసేసుకోవచ్చు. ఆప్షనల్. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 2 సేమ్‌గానే వర్క్ అవుతవి. అట్లా ఏసేసుకుంటూ ఇంక దీన్నైతే మన స్పూన్ సహాయంతో గానీ, ఒక చాక్ సహాయంతో గానీ ఇంగిట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా మొత్తం అయితే స్క్రాప్ చేసుకోవాలండి. అప్పుడైతే చాలా ఈజీగా ఆ బ్లాక్‌నెస్ అనేది, ఆ జిడ్డునెస్ అనేది రిమూవ్ అవుతది. ఇంక కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇంకా ఇట్లా అయితే మనకు ఎక్కడైతే జిడ్డు ఉందో, ఎక్కడైతే బ్లాక్‌నెస్ ఉందో అంతా అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇంక మీకు వీడియోలో కనిపిస్తుంది గదా! చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో. నేనైతే చాలా సింపుల్‌గా అయితే స్క్రాప్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో యూజ్ చేసినటువంటి ఈ బేకింగ్ సోడా, ఈ వెనిగర్ ఏదైతే ఉందో అదైతే ఈ ప్యాన్‌కు ఉన్నటువంటి జిడ్డునెస్‌ని, బ్లాక్‌నెస్‌ని పోగొట్టడానికైతే చాలా హెల్ప్‌ఫుల్ అయితే చేస్తుందండి మనకి. చూసారు గదా! ఎంత డస్ట్ అయితే వస్తుందో. ఇంకా అలా మనం కొంచెం కొంచెంగా స్క్రాప్ చేసుకుంటూ ఉంటే మొత్తం అయితే ఇంక మనకదైతే రిమూవ్ అయితే అయిపోతుంది. నార్మల్‌గా అయితే 1 టైమ్ క్లీన్ చేస్తేనే ఇదంతా అయితే మనకైతే రిమూవ్ అయిపోతదండి. అలా కాకుండా ఇంకా గనక కొంచెం ఉన్నట్టయితే అంటే ఆ ప్యాన్‌కి గనక ఇంకా ఎక్కువ గనక ఇట్లా జిడ్డు పట్టేసి ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే మీకు నా ప్యాన్‌కి కనిపిస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఎక్కువ గనుక ఉన్నట్టు సెకండ్ టైమ్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేసి ఇంక దాన్ని నెక్స్ట్ వాష్ చేసి ఇట్లా అయితే మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా వాష్ చేయండి. విమ్ లిక్విడ్ ఏసేసుకొని స్క్రబ్ చేసేసుకోండి. అప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతది. ఎంత బాగా క్లీన్ అయిందనేది. ఇంక ఇదైతే మీకు పాతదండి. చాలా పాతది. మీకు చూపించడం కోసం అయితే నేను దీని మీదైతే చూపిస్తున్నాను. ఇది గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.